ఈరోజు కృష్ణా జలాల మీద కానీ శ్రీశైలం రిజర్వాయర్ విషయంలో కానీ ఎత్తిపోతల విషయంలో కానీ కవిత క్లియర్ కట్గా పిన్ టు పిన్ చెప్పింది. అదొక్క వీడియో దీనికి అటాచ్ చేసి పెట్టండి, హరీష్ రావుకు సమాధానం ఈజీగా దొరుకుతుంది. మా మీద ఏడ్చుడు కాదు, కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా హరీష్ రావుకి? ఎందుకు చెప్తలేడు? కవిత ప్రతిరోజు ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలు వేస్తుంది, నిలదీస్తుంది, అడుగుతుంది, ఆధారాలతో సహా బయట పెడుతుంది, అన్నీ చేస్తుంది. ఎందుకు కవితకు బయటకు వచ్చి ఎందుకు జవాబు చెప్తలేవు? మా ప్రభుత్వం మీద ఏడుస్తున్నావు, నువ్వు కవితను అనలేక మా మీద ఏడుస్తున్నావా? అంటే నిజాలు ఆమె బయట పెడుతుంది, నువ్వు అటాక్ చేస్తే ఆమె నీ మీద రివర్స్ అటాక్ చేస్తుందని భయానికి నువ్వు ఆమెకి ఏమంటలేవు. దమ్ము ధైర్యం లేక కవిత మీద ఏడవలసినంత ఏడుపు ఏడ్చి లోపల కళ్ళు దుడుచుకొని ఉబ్బిపోతున్నాయి, బయటకు వచ్చి కాంగ్రెస్ మీద ఏడుస్తున్నాడు దరిద్రుడు. సో అంటే ఎట్లా చూడొచ్చు? శాసన మండలిలో కవిత గారు ఏడ్చుకుంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. సో ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? నేనేమంటున్నా, తను ఒట్టు పెట్టుకున్నది నా ఆస్తుల కోసం కాదు, ఇది ఆత్మగౌరవం కోసము నరసింహస్వామి మీద ఒట్టు అంటుంది. సరే, అక్కడ వరకు ఒప్పుకుందాం. ఆమె ఆత్మగౌరవమా, ఆత్మవిశ్వాసమా, లేకపోతే ఆత్మబలమా, ఆత్మధైర్యమా, దాన్ని ఒప్పుకుందాం. కానీ 10 ఏళ్ళు లేనటువంటి బాధ సడన్గా ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎప్పుడు ఆమె చెప్పిన ప్రతిదీ నేను డే 1 నుంచి ఆమెను అబ్జర్వ్ చేస్తున్నా, ప్రతి మాట వింటున్నా, ఆమె ప్రతి ప్రెస్ మీట్ వింటున్నా. 10 ఏళ్ల నుంచి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, నన్ను ఎక్కడ ముంగల పడియలేదు, నన్ను ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు, నన్ను అన్ని చోట్ల తొక్కేస్తూనే ఉన్నారు అని చెప్తుంది. మరి ఎందుకు అధికారంలో ఉన్నన్ని రోజులు కామ్గా కూర్చున్నావు? వాళ్ళని అప్పుడే నిలదీసింటే అయిపోయిండే కదా. భయమా, లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందా? చెప్పాలి, ఇది జనాలకు చెప్పాలి కదా. నేను ఎందుకు అప్పుడు మాట్లాడలేదో అనిపిస్తుంది అని అంటున్నావు, కానీ ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కవితనే, ఇప్పుడు కవితనే. ఇంకా ఇప్పటికన్నా ఎక్కువ అప్పుడు బలగం ఉంది కదా నీకు, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు అధికారం పోగానే ఏ ఇబ్బందులు జరిగినాయో, ఏమైనాయో, అక్కడ లిక్కర్ మీద ఆమె అరెస్ట్ అయ్యి జైలుకు పోయినాక ఏమేమి వ్యవహారాలు జరిగినాయో, కుటుంబ సమస్యలలో మనకు తెలియదు. మొత్తానికైతే బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక నేనేమంటున్నా, నువ్వు మంచిదానివే అనుకుందాం కాసేపటి కోసం, నువ్వు మహిళగా నేను గౌరవిస్తా, ఒక రాజకీయ నాయకులుగా ఎదగాలనేది మేమందరం కూడా కోరుకుంటాం. కానీ ఒక్కటి ఆన్సర్ కావాలి. మీ నాన్న అన్ని రోజులు తప్పు చేస్తున్నాడని నీకు తెలుసు, హరీష్ రావు దొంగ అని తెలుసు, కేటీఆర్ స్కామర్ అని నీకు తెలుసు, మరి నువ్వేం చేయలేదు. నాకైతే ఎలాంటిది కూడా ఒక్క పైసా కూడా పనిచేసి పెట్టలేదు, నేను ఎవరికి ఏ హెల్ప్ అడగలేదు అన్నావు. మరి అంత ధీమాతో ఉన్నామే ఎందుకు బయటకు వచ్చి ఆ రోజే మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుండే కదా. ఇప్పుడు కాదు, 2018 కేసీఆర్ నోడగొడుతుండే కదా. ఈరోజు కేసీఆర్ చేసిన 8.5 లక్షల కోట్ల అప్పు లోపల నువ్వు వాళ్ళ తప్పుని వెనకేసుకొని రావడం లోపల వాళ్ళు చేసిన తప్పులకు భాగస్వామి నువ్వు కూడా అయినావు కదా. ఈరోజు అదే తెలంగాణను రక్షిద్దాం, తెలంగాణ ఉద్యమం చేసుకుంటే వచ్చింది, నేను కూడా కష్టపడ్డా అని చెప్తున్నావు కదా. ఆ కష్టానికి నీకు ఫలితం దొరుకుతుండే కదా. అరే తండ్రితో కొట్లాడి బయటికి వచ్చింది బిడ్డ తప్పులను నిలదీస్తుందని తెలంగాణ ప్రజలు నువ్వెట్లా ఆత్మగౌరవం కోరుకుంటారు, ఆత్మ అభిమానంతో ప్రజలందరినీ నీరాజనం పడుతుర్రు కదా. ఇప్పుడు అందరికి అనుమానం ఏంది, అక్కడ అధికారం పోగానే ఈ ఆస్తుల పంపకాలు కాదు అంటుంది, కానీ అందరూ ఏమంటారు ఆస్తుల పంపకాలు, ఇంకోటి ఏదైనా సమస్య. ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. సమస్య రాకపోతే 4 గోడల మధ్య తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బలిస్తుండే కదా. నాకు కావాల్సింది అది ఒక్కటే ఆన్సరు. నువ్వు రాజకీయ నాయకురాలాగా ఎదుగు, నేను వద్దలేదు. నువ్వు ఒక ఆడపిల్లగా బయటకు వచ్చి డేరుగా పనిచేయడమే ఎక్కువ చేస్తున్నావు, నేను నీకు కాదనది లేదు, 100% ఒప్పుకుంటా. ఇదేదో నువ్వు 5 ఏళ్ల కింద 2018 ఎలక్షన్లకు ముందు, 23 ఎలక్షన్లకు ముందన్న కనీసం అట్లీస్ట్ ఒక 1.5-2 ఏళ్ల ముందు వచ్చిట్టేనన్నా 8 లక్షల దోపిడీ 7 లక్షలకు అవుతుండేనేమో, 7 లక్షల కోట్ల దోపిడీ 5 లక్షలకు 6 లక్షలకు, కనీసం ఎంతో అంతా నీ వల్ల తెలంగాణ ప్రజల సొమ్ము దోపిడీకి గురి కాకుండా ఆగుతుండే. నేనంటే కవిత చేసినవి కూడా చాలా స్కామ్లు ఉన్నాయి కదా, వాళ్ళే మాత్రమే బయట పెడుతున్నావు, నువ్వు ఎందుకు పెట్టలేదు అంటున్నా నేను. అందరూ ఏమంటారు, నిజామాబాద్లో కవిత సెస్ వసూలు చేస్తుండే అని అప్పుడు చెప్పారు. ఏదైనా డైమండ్ షాపు, బంగారం షాపుకి పోతే ఇది మా పార్టీ, అదే ఏమంటారు పార్టీ ఫండ్ కింద రాసుకో అని చెప్తుండే అని బంగారం దుకాణప్పుడు భయపడుతుండే అంట. నువ్వు మళ్ళీ ఏ పైసా తినలేదు, నువ్వు ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు అదేదన్నా ఉండొచ్చు, అది ఏముందో ఎప్పుడో ఒక రోజు బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అది నిజాలైతే ఇప్పుడు వీళ్ళు కూడా ఈమె అనే మాటలన్నీ అని అంటుర్రు, ఈయనేసి అస్సలు రూపం ఎప్పుడో ఒక రోజు వాళ్ళు కూడా బాంబ్ బ్లాస్ట్ చేస్తారు కదా, డెఫినెట్గా బయటికి వేస్తారు. ఇక్కడ దాకా వచ్చిందాక కక్క ఎవరికన్నా ఆగుతుంది, ఈ నుంచి వచ్చినాక బయటికి డెఫినెట్గా కక్కాల్సిందే. ఆ కడుపు ఉబ్బి పగులుతుంది ఎప్పుడో ఒక రోజు, ఆ పగిలినప్పుడు అదే బ్లాస్ట్ అవుతుంది తప్పకుండా. కవిత ఏం తక్కువ తిన్నది కాదు, 150 కోట్ల ఇండ్లల్లో భవనాలు ఉంటున్నది, బుర్జు ఖలీఫాల ఫ్లాట్ ఉన్నది, యాదగిరి గుట్టాలలో 100 కోట్లు ఉన్నాయి, నిజామాబాద్లో దోపిడీ చేసిన భూములు ఉన్నాయి, కోకాపేటు, మాదాపూరు, హైటెక్ సిటీ సైడు బోల్డ్ అన్ని స్కాములు చేసిన భూములు ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగిందో భగవంతునికే తెలవాలి. ఇది నిజాలు అనేది బయటకు పెట్టాలనేది
నేను అన్నది ఇప్పుడు ఇందాక అన్నది గుర్తుంచుకోండి. బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఎప్పుడో ఒక రోజు, వాళ్ళ కడుపు ఉబ్బి బయటికి వస్తుంది, పగులుతుంది. ఈమె మీద ఎత్తిపోస్తారా, లేకపోతే వాస్తవాలు అందరు కొట్టుకుంటారా, అందరు కలిసి ఈమె ఇది అన్నదని చెప్పి వాళ్ళు ఇంకోటి ఈమె మీద ఎలిగేషన్ చేస్తారా, లేకపోతే ఇద్దరు కలిసి కొట్టుకుంటారా, ఏదో ఒక రోజు అయితే డెఫినెట్గా ఏం వస్తుంది. చెప్తున్నాను ఫైనల్గా మన కేసీఆర్ గారు వచ్చినప్పుడు కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మళ్ళీ మేము అధికారంలో రాబోతున్నాం, అందరి లెక్కలు తేలుస్తామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు, మంత్రులు దోచుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఫైనల్గా దీనికి ఏం చెప్తారు? అది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అందరు లెక్కలు తేలుస్తామంటే కవితనే మీ లెక్కలు తేలుస్తున్నది, ఇంకెవరు మీ లెక్కలు తేలవాలి, నువ్వెవరు లెక్కలు తేలవాల్సిన అవసరం లేదు. మీ దోపిడీని కవితనే బయట పెడుతున్నది. మళ్ళీ ఇంకొకసారి ప్రజలు మీకు అవకాశం ఇస్తారని కళ్ళలో కూడా ఊహించుకోకండి. అయిపోయిన చరిత్ర బీఆర్ఎస్, కాలిపోయిన చరిత్ర బీఆర్ఎస్, కథమైపోయిన చరిత్ర బీఆర్ఎస్. అది మళ్ళీ వస్తుంది ఇంకా కళలో అని ఊహించుకోవడం కూడా ఇక అది పాపం పనే. ఎందుకంటే ఈ దోపిడీనే తట్టుకోలేకపోతారు తెలంగాణ ప్రజలు. ఇంకా కొత్త దోపిడీని ఎవరు తట్టుకునే శక్తి ఎవరికి లేదు తెలంగాణలో. కాబట్టి ఎవరైనా విఘ్నులైనా సరే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ దోపిడీ చేస్తున్నట్టే బయట పెట్టాలి వాస్తవాల్ని. మీకు ఎవరైనా ప్రజాస్వామ్యంలో హక్కులు ఉన్నాయి, ఆర్టీఐ యాక్ట్ ఉన్నది, మేము తెచ్చిన యాక్టే ఉన్నది. తీయాలా, ఎవడేడ దోపిడీ చేసినో నిలదీయండి. ఊరికే గాలి మాటలు మస్తు మాటలు మీ చెల్లెల ఆధారాలతో సహా బయట పెడుతుంది, దానికి ఆన్సర్ ఇవ్వండి. మీరు మావి మేము దోపిడీ చేస్తున్నామా ఏం చేస్తున్నామా అనేది ఆధారాలతో సహా బయట పెట్టండి. ఎవరికైనా శిక్ష ఒక్కటే, చట్టం అందరికీ ఒకటే.